వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 4.3లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. క్రింది సమీకరణాల జతలను రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధనను కనుగొనండి. ఇక్కడ మొదటి సమస్యలో మనకేమి ఇవ్వబడిందంటే 5/x-1 ప్లస్ 1/y-2 ఈజ్ ఈక్వల్ టు 2, 6/x-1 మైనస్ 3/y-2 ఈజ్ ఈక్వల్ 1 అని రెండు సమీకరణాలు. ఇవి రేఖీయ సమీకరణాలు కావు. వీటిని సరి అయిన ప్రతిక్షేపణ ద్వారా రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని మనం సాధనని కనుగొనాలి. ఇక్కడ ఇచ్చిన సమీకరణాన్ని ఈ విధంగా రాస్తున్నాను. నేను సరి అయిన ప్రతిక్షేపణగా తీసుకోవాలి కాబట్టి 1/5/x-1 అంటే ఈ విధంగా ప్లస్ 1/1/y-2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇచ్చిన సమీకరణాన్ని ఈ విధంగా రాశారు. ఇక్కడ రెండవ సమీకరణాన్ని ఏం రాస్తున్నానంటే 1/x-1 into 6, 1/y-2 into 3 is equal to 1. ఇక్కడ నేను ఏం చేశాను, న్యూమరేటర్ లో ఉన్న విలువని పక్కకు రాసుకున్నాను. అంటే 1/x-1 into 6 అంటే ఇది 6/x-1 ఓన్లీ, మైనస్ 3/y-2 అంటే 1/y-2 into 3 అంటే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/x-1, ఈ రెండో సమీకరణంలో కూడా 1/x-1, మొదటి సమీకరణంలో 1/y-2 ఉంది, రెండో సమీకరణంలో కూడా 1/y-2 ఉంది. కాబట్టి ఈ 1/x-1 ఈజ్ ఈక్వల్ టు నేను u అని, ఈ 1/y-2 ఈజ్ ఈక్వల్ టు v అని తీసుకున్నాం అనుకోండి, ఈ సమీకరణాలు రేఖీయ సమీకరణాలుగా మారుతాయి. నేను 1/x-1 ఈజ్ ఈక్వల్ టు u, 1/y-2 ఈజ్ ఈక్వల్ టు v అని తీసుకోగా అని అనుకోగాను. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ సమీకరణము 1/x-1 ప్లేస్ లో మనం u రాదాం. అంటే u ఇంటూ 5 అంటే 5u ప్లస్ ఏమవుతుంది 1, ఇక్కడ ఏం లేకపోతే 1 కదా, 1v అంటే v ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దీని సమీకరణము 1 అనుకుందాం. ఇది ఏమవుతుంది 1/x-1 ఈజ్ ఈక్వల్ u తీసుకోవాలనుకున్నాం కదా, ఇంటూ 6 ఉంది అంటే 6u అవుతుంది. ఇది మైనస్ ఈ వాల్యూ ఏమనుకున్నాము v అనుకున్నాం, అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి మైనస్ 3v ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సమీకరణం 2. ఇక్కడ రేఖీయ సమీకరణాలు కాని వాటిని మనము 1/x-1 ఈజ్ ఈక్వల్ టు u అని, 1/y-2 ఈజ్ ఈక్వల్ టు v అని ప్రతిక్షేపించుకొని వాటిని రేఖీయ సమీకరణాలుగా మార్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలను సాధించి అంటే సరి అయిన పద్ధతి అంటే మనం ఏం తీసుకుందాం, చరరాశిని తొలగించే పద్ధతి కానివ్వండి, ప్రతిక్షేపణ పద్ధతి కానివ్వండి, ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఎలిమినేషన్ మెథడ్ తీసుకుంటాను. ఇక్కడ దీని కోఎఫిషియంట్, ఇక్కడ v కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ v కోఎఫిషియంట్ -3 ఉంది. కాబట్టి సమీకరణం 1ని 3 చే గుణించి సమీకరణం 2 కలిపినట్లయితే వ్యతిరేక గుర్తులు ఉన్నాయి కాబట్టి v యొక్క గుణకాలను సమానం చేసి కలిపినప్పుడు v అనేది తొలగించబడుతుంది. ఈ సమీకరణము అనేది ఒక చరరాశిలోకి మార్చబడి u విలువ తెలుస్తుంది. అప్పుడు u నుంచి v విలువ కనుక్కుంటాం. ఆ u విలువ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి మనం 1/x-1 ఈజ్ ఈక్వల్ టు u విలువని, 1/y-2 ఈజ్ ఈక్వల్ v విలువని తీసుకొని ఆ విధంగా x, y విలువని కనుక్కుంటాం. ఇప్పుడు సమీకరణం 1ని ఏం చేస్తున్నా, 3 చే గుణిస్తున్నా. అంటే ఇక్కడ రాస్తున్నా 1 ఇంటూ 3 అంటే ఈ 3 ఇంటూ 5u ఏమవుతుంది 15u ప్లస్ 3 ఇంటూ v 3v ఈజ్ ఈక్వల్ 3 2 6. నెక్స్ట్ దీని సమీకరణం 2ని 1 చే గుణిస్తున్నాను, ఏం చేయట్లేదు, 6u మైనస్
3v ఈజ్ ఈక్వల్ 1. ఏమవుతుంది, ఇక్కడ కలుపుతున్న ఈ రెండు సమీకరణాలని కలపడం జరుగుతుంది. 3v మైనస్ 3v ఏమవుతుంది 0, యాడ్ చేస్తే ఇక్కడ 21u 15u ప్లస్ 6u 50 ఏమవుతుంది 21u అవుతుంది. 1 ప్లస్ 6 7, u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7/21 అంటే u ఈజ్ ఈక్వల్ 1/3 అని వచ్చింది. ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ 1/3ని సమీకరణం 2లో రాయగా u ఈజ్ ఈక్వల్ 1/3ని సమీకరణం 2లో రాయగా సమీకరణం 2 ఇంప్లైస్ 2 ఏమవుతుంది 6u అంటే 6u అంటే 6u ప్లేస్ లో 1/3 రాసుకోవాలి. మైనస్ 3v ఈజ్ ఈక్వల్ 1. చూడండి 3 1ల 3 2ల ఇక్కడ ఏం మిగిలింది 2 మైనస్ 3v ఈజ్ ఈక్వల్ 1. 2 మైనస్ 3v మైనస్ 3vని రైట్ సైడ్ పంపిద్దాం. 2 ఈజ్ ఈక్వల్ టు 3v ప్లస్ 1 అవుతుంది. దీన్ని RHS రాసుకుందాం, RHS ని LHS గా రాసుకుందాం. 3v ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. 3v ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటు పంపిస్తే 2 మైనస్ 1. దీని నుంచి v వాల్యూ ఏమవుతుంది 2 మైనస్ 1 అంటే 1. ఈ 3 అనేది 1ని భాగిస్తుంది. మనకు u ఈజ్ ఈక్వల్ టు 1/3 అనేది తెలుసు. u ఈజ్ ఈక్వల్ టు 1/3, v ఈజ్ ఈక్వల్ టు కూడా 1/3. u ఈజ్ ఈక్వల్ టు 1/3, v ఈజ్ ఈక్వల్ టు 1/3. చూడండి మనం ఇక్కడ 1/x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాము u అనుకున్నాము. 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు v అనుకున్నాము. మనము వీటి నుంచి ఇక్కడ మనం u బదులు ఏం తీసుకుందాం 1/3, v ప్లేస్ లో 1/3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా 1/x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు u, 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు v అని మనకు తెలుసు. కాబట్టి ఈ రెండిటి ద్వారా therefore 1/x మైనస్ 1 ఇప్పుడు u ప్లేస్ లో ఏమని రాయాలి u ఈజ్ ఈక్వల్ టు 1/3, 1/y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ v కదా. v ఈజ్ ఈక్వల్ మనకి ఏమని వచ్చింది, మనము రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని వాటిని సాధిస్తే మనకు u, v విలువను 1/3 వచ్చింది, v విలువ కూడా 1/3 వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రతిక్షేపించాలి వాటి ప్లేస్ లో 1/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 1 3, x మైనస్ 1 × 1 3 × 1 3, y మైనస్ 2 × 1 y మైనస్ 2 ఏమవుతుంది x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. దీని నుంచి మైనస్ 1 ఇటు పంపిస్తే 1 ప్లస్ 3, y మైనస్ 2 ఉంది కాబట్టి ఇటు పంపిస్తే 3 ప్లస్ 2. x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి therefore వాటి సాధన ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5లు ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. రెండవ సమస్యని చూద్దాం. x ప్లస్ y బై xy ఈజ్ ఈక్వల్ టు 2, x మైనస్ y బై xy ఈజ్ ఈక్వల్ 6. ఇది కూడా రేఖీయ సమీకరణం కాదు. మనము దీన్ని రేఖీయ సమీకరణంగా మార్చుకొని సాధనని కనుక్కోవాలి. ఇప్పుడు x ప్లస్ y లవంలో x ప్లస్ y ఉంది కదా, బై హారంలో xy ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని విడదీసి రాసుకుందాం. ఇక్కడ లవంలో రెండు పదాలు ఉన్నాయి కదా, x బై xy ప్లస్ y బై xy. ఇక్కడ x మైనస్ y బై xy కదా, ఇది x బై xy మైనస్ y బై xy ఈజ్ ఈక్వల్ 6 అని విడదీసి రాసుకుందాం. సాధన x by xy plus y by xy is equal to 2.
ఈ సమీకరణం రెండో సమీకరణాన్ని కూడా ఎక్స్ బై ఎక్స్ వై మైనస్ వై బై ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు 6. చూడండి ఈ వై వై ఎక్స్ ఎక్స్ ఇక్కడ లవంలో ఒకటి ఉంటుంది, ఈ వై 1 ఎక్స్ ఎక్స్, ఇక్కడ ఏం మిగిలింది 1 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం మిగిలింది 1 బై వై మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6. ఈ సమీకరణం ఇవి కూడా రేఖీయ సమీకరణాలు కావు. ఇప్పుడు మనము 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యు, 1 బై వై ఇజ్ ఈక్వల్ టు విని ప్రతిక్షేపించి వీటిని రేఖీయ సమీకరణాలుగా మార్చుదాం. వ్రాయగా ఏం లేదు, ప్రతిక్షేపించగా 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు, 1 బై వై ఈజ్ ఈక్వల్ టు వి లను ప్రతిక్షేపించగా ఈ సమీకరణంలో ప్రతిక్షేపించగా ఇప్పుడు ఏమవుతుంది ఈ సమీకరణము 1 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంటే 1 బై వై ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి విని తీసుకోవాలి, ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యు ఈజ్ ఈక్వల్ టు 2. ఈ సమీకరణం 1 బై వై ఈజ్ ఈక్వల్ టు వి, 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ యు, వి మైనస్ యు ఈజ్ ఈక్వల్ 6. దీని 1 దీని 2 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని వి ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు 6 కదా. ఈ రెండు ఇప్పుడు ఏమైపోయినాయి రేఖీయ సమీకరణం, రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలుగా మార్చబడినాయి. ఈ సమీకరణాలే ఈ విధంగా మార్చబడినాయి. ఇప్పుడు వీటిని చరరాశి తొలగించే పద్ధతి కానివ్వండి, ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా వీటికి సాధన కనుక్కుందాం. విని మరియు యు విలువలను కనుగొని మరియు దాని నుంచి ఎక్స్ వై విలువని కనుక్కుందాం. చూడండి సమీకరణం 1లో యు యొక్క గుణకము +1, సమీకరణం 2లో యు యొక్క గుణకము -1. అంటే ఈ రెండింటిని సమీకరణం 1 మరియు సమీకరణం 2ని కలిపినట్లయితే ఏమవుతుంది చరరాశి యు అనేది తొలగించబడుతుంది. ఓకేనా, సమీకరణం 1 ఇంప్లైస్, నేను 1ని యాజ్ టీ తీసుకుంటున్నా, వి ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు 2. సమీకరణం 2 అంటే సమీకరణం 1ని మరియు సమీకరణం 2ని కలపగానే వి మైనస్ యు ఈజ్ ఈక్వల్ టు 6. కలిపితే ఏమవుతుంది కలపగా సమీకరణము ఇక్కడ రాస్తున్నా 1 మరియు 2లను కలపగా ప్లస్ యు మైనస్ యు క్యాన్సల్, వి ప్లస్ వి 2v ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 6 8. దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1 జా 2 4 జా, v ఈజ్ ఈక్వల్ టు 4. దీని నుంచి v ఈజ్ ఈక్వల్ టు 4ని సమీకరణం 1లో రాయగా v ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ కాదు, v ఈజ్ ఈక్వల్ టు 4ని సమీకరణం 1లో ఒకటి ఇంప్లైస్ ఏమవుతుంది 4 ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు 2, యు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4ని అటు పంపిస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, 2 మైనస్ 4, యు ఈజ్ ఈక్వల్ టు -2. therefore v ఈజ్ ఈక్వల్ టు 4 మరియు u ఈజ్ ఈక్వల్ టు -2. కానీ v u లో ఈజ్ ఈక్వల్ మనం ఏమని తీసుకున్నాము u ఈజ్ ఈక్వల్ 1/x ఈజ్ ఈక్వల్ u అని తీసుకున్నాము, 1/y ఈజ్ ఈక్వల్ v అని మనకు తెలుసు. మనకు 1/x ఈజ్ ఈక్వల్ టు u అని 1/y ఈజ్ ఈక్వల్ టు v అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 4 రాదాం, ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు -2 రాదాం. ఇది విలువలను ప్రతిష్ఠిస్తాం, u విలువ -2, v విలువ 4 ఇక్కడ రాయండి. 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది u అంటే u విలువ ఎంత వచ్చింది మనకు -2, 1/y ఈజ్ ఈక్వల్ టు v అంటే v విలువ 4 వచ్చింది ఈజ్ ఈక్వల్ 4.
మనం రెసిప్రో క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే y విలువ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 1/4 therefore x ఈజ్ ఈక్వల్ టు -1/2 y ఈజ్ ఈక్వల్ టు 1/4 లు ఇచ్చిన ఈ సమీకరణానికి సాధన అగును. ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. ఇక్కడ ఇచ్చిన సమీకరణాలు అనేవి రేఖీయ సమీకరణాలు కావు. మనం ఏం చేసాము, సరైన ప్రతిక్షేపణ విలువని 1/x ఈజ్ ఈక్వల్ టు u అని 1/y ఈజ్ ఈక్వల్ టు v లను ప్రతిక్షేపించి ఆ సమీకరణాలు రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని వాటి సాధన కనుక్కొని u విల ద్వారా 1/x x, y విలువలని కనుక్కోవడం జరిగింది. ఈ x, y విలువలే ఈ ఇచ్చిన ఈ సమీకరణాలకి సాధన అగును. మూడవ సమస్యను చూద్దాం. 2/√x + 3/√y ఈజ్ ఈక్వల్ టు 2 మొదటి సమీకరణం. 4/√x - 9/√y ఈజ్ ఈక్వల్ -1 అని రెండు సమీకరణాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా రేఖీయ సమీకరణాలు కావు. మనం వీటిని రేఖీయ సమీకరణాలుగా మార్చుకొని వీటి సాధనని కనుగొనాలి. చూడండి సాధన. ఈ సమీకరణాలని 1/√x × 2 లవంలో ఈ 2ని ఇంటూ 1/√x × 2 అని రాసుకుంటున్నాం ప్లస్ 1/√y × 3 ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి 1 × 2 2, 2/√x సేమ్ ప్లస్ 1 × 3 అంటే 3/√y ఈజ్ ఈక్వల్ టు 2 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు రెండవ సమీకరణాన్ని 1/√x × 4 లవంలో ఉన్నది మైనస్ 1/√y × 9 ఈజ్ ఈక్వల్ టు -1. చూడండి ఇక్కడ 1/√x ఇక్కడ 1/√x ఉంది, ఇక్కడ 1/√y ఇక్కడ ఈ సమీకరణంలో కూడా 1/√y ఉంది. కాబట్టి మనము 1/√x ఈజ్ ఈక్వల్ టు u అని 1/√y ఈజ్ ఈక్వల్ టు v అని తీసుకుంటే ఈ ఇచ్చిన సమీకరణాలు ఏమైపోతాయి, రేఖీయ సమీకరణాలుగా మారిపోతాయి. అప్పుడు మనము వాటిని ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా కానివ్వండి, చరరాశి తొలగించే పద్ధతి ద్వారా కానీ వాటి సాధన కనుక్కోవచ్చు. కాబట్టి 1/√x ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు u అని 1/√y ఈజ్ ఈక్వల్ టు v అని అనుకోగా అప్పుడు ఇచ్చిన సమీకరణాలు రేఖీయ సమీకరణాలుగా మారిపోతాయి. ఓకేనా? వీటిని a అని దీని b అని అనుకుందాం. ఇందులో 1/√x దగ్గర u, 1/√y దగ్గర v ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సమీకరణం ఏమవుతున్నాయి 2u ప్లస్ ఈ వాల్యూ v అవుతుంది కదా అంటే 3v, 2u ప్లస్ 3v ఈజ్ ఈక్వల్ టు 2. ఈ సమీకరణం మొదటి సమీకరణం ఈ విధంగా మారి. రెండో సమీకరణం ఏంది 1/√x దగ్గర u అంటే 4 ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే 4u మైనస్ 9 ఇంటూ దిస్ వాల్యూ v అనుకుంటున్నాం కాబట్టి 9v ఈజ్ ఈక్వల్ -1. ఇది సమీకరణం 1, ఇది 2 అనుకుందాం. చూడండి ఇక్కడ 2u ప్లస్ 3v ఈజ్ ఈక్వల్ 2, 4u మైనస్ 9v ఈజ్ ఈక్వల్ -1. మనము u ని తొలగించాలనుకుందాము. ఇక్కడ 2u యొక్క కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది, ఇక్కడ u యొక్క కోఎఫిషియంట్ 4 ఉంది. అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏంది అంటే దీని యొక్క మల్టిపుల్ ఇది కాబట్టి 4 అనేది ఎల్సిఎం అవుతుంది. కాబట్టి సమీకరణం 1ని 2 చే మల్టిప్లై చేసి దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఏమవుతుంది u అనేది తొలగించబడుతుంది. అప్పుడు v లలో సమీకరణం వస్తుంది, v విలువ కనుక్కొని దాని నుంచి u విలువ కనుక్కుంటే దీనికి సాధన అనేది వచ్చను. కాబట్టి సమీకరణం 1ని ఏం చేస్తున్నాం 2 చే గుణిస్తున్నాం. మొత్తం సమీకరణం 1 మొత్తాన్ని అంటే ఎడమ వైపు ఉన్న విలువని 2 చే గుణిద్దాం, కుడి వైపు ఉన్న విలువని కూడా 2 చే గుణిద్దాం. 2 × 2u అంటే 4u ప్లస్ 2 × 3v 6v, ఎడమ వైపు విలువ 4u ప్లస్ 6v గా మారింది. ఇప్పుడు దీని కుడి వైపు విలువను 2 తో మల్టిప్లై చేస్తే 4. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ 1 చే మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ 4u మైనస్ 9v ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది -1. మనము వీటి గుణకాలు సమానమై
ఒకే గుర్తును కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, తీసివేయాలి. అంటే సమీకరణం 1లో నుంచి సమీకరణం 2ని తీసివేయాలి. అంటే సమీకరణం 2 యొక్క గుర్తులను మార్చుకోవాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. చూడండి 4u మైనస్ 4u క్యాన్సల్ 0. 6v ప్లస్ 9v 15v. 4 ప్లస్ 1 5. v ఈజ్ ఈక్వల్ టు ఈ 15 ఏం చేస్తుంది, 5ని డివైడ్ చేస్తుంది. 5 1 జా 5 3 జా. v ఈజ్ ఈక్వల్ టు 1/3. మరి v ఈజ్ ఈక్వల్ టు 1/3ని సమీకరణం 1లో రాద్దాం. రాసి దాని నుంచి u విలువ వచ్చును. v ఈజ్ ఈక్వల్ టు 1/3ని సమీకరణం 1లో రాయగా 1 ఇంప్లైస్ 1 ఏమవుతుంది, 2u ప్లస్ 3 ఇంటూ v అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి 3 1 జా 3 1 జా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది 1 ఇంటూ 1 2u ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 2u ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో 2 ఉంది. దీని నుంచి 2u ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ 1 అటు పంపించినట్లయితే -1. 2u ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 1. u ఈజ్ ఈక్వల్ టు 1/2. చూడండి v ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు, v ఈజ్ ఈక్వల్ 1/3. u ఈజ్ ఈక్వల్ టు 1/2. మనకి a మరియు b ల నుంచి చూడండి, a మరియు b ల నుంచి 1/√x ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని తీసుకున్నాము, u అని తీసుకున్నాము. 1/√y ఈజ్ ఈక్వల్ టు మనం v అని తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటి విలువలు తెలిసి v. ఇప్పుడు u ప్లేస్ లో 1/3ని, v ప్లేస్ లో 1/2ని తీసుకుందాం. 1/√x therefore ని 1/√x ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ ఎంత 1/2. ఇక్కడ u కదా, ఈ u అంటే 1/2. 1/√y ఈజ్ ఈక్వల్ టు v అంటే 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, √x ఇంటూ 1 √x, 2 ఇంటూ 1 2. ఎలా చేసిన RX రాస్తాం చూడండి. 3 ఇంటూ 1 3, √y ఇంటూ 1 అంటే √y ఈజ్ ఈక్వల్ టు 3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ పోతుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. స్క్వేరింగ్ అంటే తీసుకుందాం, ఇరువైపులో వర్గము చేయగా తీసుకుందాం. √y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం, ఇరువైపుల వర్గము ఈ y వర్గము చేయగా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది x, దీని కూడా స్క్వేర్. x ఈజ్ ఈక్వల్ 4, y ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9. x ఈజ్ ఈక్వల్ 4, y ఈజ్ ఈక్వల్ టు 9 అనేది ఇచ్చిన సమీకరణాలకు సాధన అగును. 4వ సమస్యని చూద్దాం. 6x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 6xy. రెండవ సమీకరణం 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 5xy. దీన్ని కూడా మనము రేఖీయ సమీకరణముగా మార్చుకొని సాధనని కనుగొనాలి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ లో ఏముంది, xy. ఇక్కడ కూడా రైట్ సైడ్ లో xy ఉంది. ఇప్పటికి ఇరువైపులా xy చే భాగించగా అని తీసుకుంటాం. ఇచ్చిన సమీకరణాలను ఇరువైపులా xy చే భాగించగా. రెండు సమీకరణాలను ఇరువైపులా xy చే భాగించగా ఏమవుతుంది, 6x మొదటి సమీకరణం 6x బై xy ప్లస్ 3y బై xy ఈజ్ ఈక్వల్ టు 6xy బై xy. రెండవ సమీకరణం ఏమవుతుంది, 2x బై xy ప్లస్ 4y బై xy ఈజ్ ఈక్వల్ టు 5xy బై xy. ఈ xy కి ఈ xy క్యాన్సల్.
1 జా y y x x ఈ xy కి xy ఈ y y x x ఏం మిగిలింది మొదటి సమీకరణంలో ఏం మిగిలింది 6/y ప్లస్ 3/x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏం మిగిలింది 6. నెక్స్ట్ x x క్యాన్సిల్ అయిపోయింది 2/y ప్లస్ 4/x ఈజ్ ఈక్వల్ టు 5 అని మిగిలింది. ఇది ఈ సమీకరణాన్ని నేను ఏమని రాస్తున్నా అంటే 1/y ఇంటూ 6 ప్లస్ 1/x ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. దీన్ని కూడా 1/y ఇంటూ 2 ప్లస్ 1/x ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి మళ్ళీ కావాలంటే 1 ఇంటూ 6 6 6/y ఇదే వస్తుంది. 1 ఇంటూ 3 3 3/x ఈజ్ ఈక్వల్ టు 6. 2 ఇంటూ 1 2 బై ఇక్కడ డినామినేట్లో వైకి y. 4 ఇంటూ 1 4 4/x. చూడండి ఇక్కడ 1/x మొదటి సమీకరణం 1/x ఉంది, ఇక్కడ కూడా 1/x ఉంది. కాబట్టి 1/x ఈజ్ ఈక్వల్ టు u అని తీసుకుందాం, 1/y ఈజ్ ఈక్వల్ టు v అని తీసుకుంటే ఈ ఇచ్చిన సమీకరణాలు ఏమైపోతాయి రేఖీయ సమీకరణాలుగా మార్చబడతాయి. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా 1/x ఈజ్ ఈక్వల్ టు u 1/y ఈజ్ ఈక్వల్ టు v అని తీసుకుంటున్నాను. తీసుకుంటే ఇచ్చిన సమీకరణాలు రేఖీయ సమీకరణాలుగా మారు. అంటే u, v లు అనేటప్పుడు చరరాశులు అవుతాయి. మొదటి ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. 1/y ఈజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం v, కాబట్టి ఇది ఇక్కడ 6 ఉంది. v ఇంటూ 6 అంటే 6v మొదటి సమీకరణం 6v అవుతుంది ప్లస్ 3u 1/x ఈజ్ ఈక్వల్ టు u కదా, అంటే 3u ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ. నెక్స్ట్ 1/y ఇంటూ 2 1/y ఈజ్ ఈక్వల్ టు v అంటే 2v ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు u అంటే ఇక్కడ 4 ఉంది అంటే 4u ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఇప్పుడు ఇది సమీకరణము 1, ఇది సమీకరణము 2 తీసుకున్నాం. చూడండి ఇక్కడ 6v ఉంది, ఇక్కడ 2v ఉంది. అంటే 6కి 2కి మనకు ఎల్సిఎం ఏమవుతుంది అంటే దీని యొక్క గుణిజము 6 అవుతుంది కాబట్టి 6 ఎల్సిఎం అవుతుంది. 2 3 6 కాబట్టి సమీకరణము 2ని 3 చే గుణిద్దాం. 3 చే గుణిస్తే ఏమొస్తుంది అప్పుడు v యొక్క కోఎఫిషియంట్ 6 అవుతుంది మొదటి సమీకరణంలో, రెండవ సమీకరణంలో కూడా v యొక్క కోఎఫిషియంట్ 6 అవుతుంది. అప్పుడు వీటి యొక్క గుణకాలు సమానమైన కోఎఫిషియంట్ సమానమైన ఒకే గుణుతున్నాయి కాబట్టి మనం తీసివేసుకున్నట్లయితే చరరాశి v అనేది తొలగించబడుతుంది. అప్పుడు u విలువ వస్తుంది. ఓకేనా. సమీకరణం 1ని యాజ్ టీజ్ రాసుకుంటున్నాను. 1ని 6v ప్లస్ 3u ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా. ఇప్పుడు సమీకరణం 2ని ఏం చేస్తున్నాను v యొక్క గుణకాలు సమానం చేయడం కోసం 3 చే గుణిస్తున్నా. ఎడమ వైపు ఉన్న విలువను 3 చే గుణిస్తున్నాను, కుడి వైపు ఉన్న విలువని కూడా 3 చే గుణిస్తున్నాను. 3 ఇంటూ 2v అంటే 6v ప్లస్ 3 ఇంటూ 4 అంటే 3 4 జా 12u ఈజ్ ఈక్వల్ 3 5 జా 15. ఇప్పుడు ఏం చేయాలి మైనస్ చేయాలి. ఇది మైనస్ 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 కాబట్టి 6v మైనస్ 6v క్యాన్సల్ 13 3u మైనస్ 12u 3u లోని మైనస్ 12u అంటే మైనస్ 9u 6 మైనస్ 15 మైనస్ 15 కూడా మైనస్ 9 అంటే 15 మైనస్ 6 ఈజ్ 9. సో 15 కి పెద్ద నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9 తీసుకున్నాం. ఇక్కడ కూడా 3 మైనస్ 12 మైనస్ 3 ఈజ్ 9 బట్ 12 కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9u పెద్ద విలువ. దీని నుంచి u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మైనస్ 9 బై మైనస్ 9 ఇక్కడ మైనస్ 9 u ని మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే దీన్ని డివైడ్ చేస్తుంది. మైనస్ 9 1 జా మైనస్ 9 1 జా u ఈజ్ ఈక్వల్ మనకి ఏమన్నా వచ్చింది u ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1. మరి ఈ u ఈజ్ ఈక్వల్ టు 1 ని సమీకరణం 1లో రాద్దాం. u ఈజ్ ఈక్వల్ టు 1 ని సమీకరణం 1లో
సమీకరణం 1లో వ్రాయగా. ఒకటి ఇంప్లాయిస్ ఒకటి ఏంటి? ఒకటి ఇదిగా 6v + 3u = 6. 6v + 3u = 6. 6v + 3 × u అంటే 1. 3 × 1 దీని ఈక్వల్ ఏంటి? 6. 6v + 3 ని పంపిస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. 6v = 6 - 3 3. v = 3/6. 3 1 = 3, 2 = 1/2. v = 1/2. u = 1 మరియు v = 1/2. మనకు u మనం ఏమనుకున్నాము? 1/x u అనుకున్నాం కదా. a నుంచి 1/x u మరియు మనం a నేమో 1/x u అని తీసుకున్నాం. b నేమో 1/y v. మరి ఈ రెండింటి నుంచి u ప్లేస్ లో 1 రాదాం. అంటే 1/x 1 మరియు 1/y v అంటే ఎంత? 1/2. v = 1/2. క్రాస్ మల్టిప్లై చేస్తే x 1 అవుతుంది మరియు y క్రాస్ మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. therefore x 1 మరియు y 2లు ఏమవుతాయి? ఇచ్చిన ఈ సమీకరణానికి సాధన అగును. ఓకే, థ్యాంక్ యూ.